ఆవేశంతో నిండిపోతుంది. ఎక్కడికక్కడ మాజీ ముఖ్యమంత్రి గారు సభలో సమావేశాలు ర్యాలీలకు స్వచ్ఛందంగా వస్తున్నారు. ఎక్కడ అయితే కనుక ప్రభుత్వం మేము ఆంక్షలు పెట్టామంటే ఇంకా ఎక్కువ వస్తున్నారు. ఎందుకంటే వస్తారండి. ఎంత ఆశలు పెట్టినా ప్రజల్లో అభిమానం పోలేదు ఆయనకి. ప్రజల్లోకి ఉంది, ఆయనకి అభిమానం ఉంది. సంవత్సర పరిపాలన చంద్రబాబు నాయుడు గారు అన్ని డైవర్షన్సే చేస్తున్నారు. ఇచ్చిన కూడా అరకొర గారు ఆ పథకాలే సేమ్ కాపీ టు కాపీ. మరి ఎలా అనిపిస్తుంది? చాలా మంది జనం కూడా అయ్యే పథకాలు ఇస్తున్నారు అనుకుంటారు. అయ్యన్నా ఇపోతే రోడ్డు మీదకి రాలేకపోతున్నారండి. పిల్లల డబ్బులన్నా ఇస్తే కొద్దిగా వాళ్ళ ఎమ్మెల్యేలు కొద్దిగా రోడ్డు మీదకి రావచ్చు కదా, అందువల్ల. అంతేగాని ఆయన అయితే ఇవ్వదలుచుకోవాలా. కాకపోతే లోకేషే కొద్దిగా ఇవ్వకపోతే బాగుండదు పిల్లలు కదా అనేసి కొంచెం. పల్నాడు జిల్లాకు సంబంధించి రెంటపాలెం గ్రామంలో కార్యకర్త పరామర్శకు వెళ్ళినప్పుడు ఈ ర్యాలీలో కొంతమంది టీడీపీ సభ్యత్వం ఉండే ఐడి కార్డులు కూడా ఉన్నాయి వాళ్ళే బ్యానర్లు పట్టుకొచ్చి మేము రప్పారప్పని అరుగుతామంటే జగన్ గారు అంటున్నారు వాళ్ళకు కూడా వ్యతిరేకత మొదలైందేమో చంద్రబాబు మీద, మారిపోయి ఉంటారులే అంటున్నారు. వాస్తవేనండి, వాస్తవం చూస్తున్నారు కదండి కళ్ళ ముందుగా ఆయన ఎలా చేశాడు, ఆయన ఎలా చేస్తాడు. ఆ అంశాన్ని ప్రతిపక్ష మీడియా ఛానల్స్ కొంచెం హైలైట్ చేస్తే తప్పే ఉందండి. డెమోక్రసీలో ఎవరైనా ఏదైనా చెప్పుకుంటారు, సినిమా డైలాగే కదా చెప్పింది అన్న. సినిమా నిజమే, నేనేం చెప్తా, ఎవరైనా చెప్తారు. రోడ్డు మీద ఎవడైనా అందరు సినిమా చూస్తారు కదా. సంవత్సర పరిపాలన 23 నుంచి గడప గడపకి వెళ్ళి మా పర్ఫార్మెన్స్ ఎలా ఉందని కూటమి నేతలు అడుగుతారంట. బాండ్లు పట్టుకోండి, వడ్డీతో సహా ఇంకేం రావాల్సినవి అడగమని జగన్ గారు. నిజమేనండి, అలాగే అడగాలి. మా ఇంటికి వస్తే అడుగుతా నేనే. ఎలా ఉంది సార్ ఈ వైద్యం అంతా కూడా నిర్వీర్యం అయిపోయింది. ప్రైవేట్ హాస్పిటల్ ఆరోగ్యశ్రీ లేదు, ఇప్పుడు ఆరోగ్య భరోసా కింద కన్వర్ట్ చేశారు, కానీ అదేమో ఆయుష్మాన్ భారత్. మరి దాని గురించి ఎంతమంది తెలుసు? అది కొంతమంది పాపం చాలా బాధపడుతున్నారు సార్. అది చాలా సఫర్ అయిపోతున్నారు. అసలు అది తీసేటువంటి వాలంటీర్లు తీసేటువంటి పంచదార ఇంటికి వచ్చి బియ్యం ఇచ్చిన వాళ్ళు తీసేటువంటి ఎందుకు వచ్చే తీని ఇవ్వని వాలంటీర్లకి 5,000 ఇవ్వలేవా నువ్వు జీతం? ఆయన ఇచ్చాడుగా, ఆయన ఇచ్చాడు, నువ్వు ఇవ్వలేవా? సృష్టికర్తావు కదా నువ్వు. చంద్రబాబు గారు ఒక మంచి పని చేశారని ఒప్పుకున్నారు జగన్ గారు. ఏంటిది అంటే కరెంటు బిల్లులు బాధలు అంటున్నారు మీడియా ముఖ్యంగా. అదేలేదు. ఎలా ఉంది సార్? గతం కంటే ఇప్పుడే ఎక్కువ ఉంది కదా, దగ్గర 8.5 పైసల వరకు దాటింది కదా. మరి ఇప్పుడే ఎక్కువ ఉందండి కరెంటు, అప్పటికన్నా ఇప్పుడే ఎక్కువ. రేపు గడప గడపకు వస్తామంటున్నారు, అడుగుతారా? ఖచ్చితంగా అడుగుతారండి, ప్రజలు అడుగుతారుగా. అడిగినా వాళ్ళు ఏం పట్టించుకోరు, మామూలు తిరుగుతారు. వాళ్ళకి ఏమో సిగ్గా శర్మ. 11 సీట్లు వచ్చిన ఆయన చూసి ఎందుకు భయపడుతున్నారు? 11 ఇప్పుడు ఏమంత ఎలక్షన్స్ అందరిలో ఇప్పుడు అదే ప్రశ్న అండి. 11 కదా వచ్చింది. 11 మిమ్మల్ని ఏం చేయగలడు? 5 ఏళ్ళు ఏం చేయలేడు కదా. జనాలు చేసిన పనులు బట్టి స్వచ్ఛందంగా వస్తున్నారండి. మీరు చేస్తే మీకు వచ్చేవాళ్ళు, మీరు నచ్చలేదేమో అంటున్నారు, అంతే తప్ప. అంతే, ఇంకేముంది అక్కడ. కొంతమంది అభిమానంగా వస్తారు, కొంతమంది చూద్దామని వస్తారు. ఏముంది? అయినా 11 సీట్లు వచ్చిన వాడికి మీరు అంత భయపడాల్సిన అవసరం ఏముంది? అసలు మీరు లెక్క చేయకూడదు ఆయన. ఉత్తర పరిపాలన ఎలా అనిపించింది? ధరలు ఎలా ఉన్నాయి? రోడ్ల వ్యవస్థలో కరెంట్ ఛార్జీలు ఏమైనా ఇబ్బందిగా ఉన్నాయి? ఇబ్బంది ఉందండి. కరెంట్ ఛార్జీ బాగా పెంచారు. గత జగన్మోహన్ రెడ్డి హయాంలోనే ఎక్కువ ఉండేవి అనేవాళ్ళు, ఇప్పుడు ఏమో మరీ భారంగా ఉన్నాయి అంటున్నారు. ఎందుకని? జగన్మోహన్ రెడ్డి దాంట్లో కరెంటు ధైర్యంగా వాడేవాళ్ళం, ఇప్పుడు భయపడి వాడాల్సి వస్తుంది. ఎందుకంటే స్కీమ్స్ కూడా లింక్ పెట్టారన్న. 300 యూనిట్లు దాటితే కటింగ్ అంటున్నారు కదా. అంతేగా, మరి పథకాలు కూడా ఎలాగో ఇవ్వట్లేదు. సంవత్సర పరిపాలన ఏమన్నా అందుకున్నారా? రేషన్ కానివ్వండి, కొత్త రేషన్ కార్డులు కానివ్వండి. కొత్త రేషన్ కార్డులు ఏం కాదు, మాకు పాతదే జగన్ ఉన్నప్పుడు వచ్చిందే కంటిన్యూ అవుతుంది. ఈ డిపోల్లో ఇస్తున్నారు కదా రేషన్, మళ్ళీ డోర్ డెలివరీ లేదు. ఇప్పుడు ఇంతవరకు వ్యాన్లు వచ్చాయి కదా. అంటే తల మీద మోసుకొని వెళ్ళాల్సిందే ఇప్పుడు జనాలు. అంటే 1 కిలోమీటర్ నుంచి కూడా చాలా మంది నడుచుకుంటూ వస్తున్నారు, ముసలి వాళ్ళు, లెగలేని వాళ్ళు. వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అంటారు. ఎలా ఉంది? వాళ్ళకి చాలా ఇబ్బంది ఉందండి, ముసలి వాళ్ళకి, పెద్దవాళ్ళకి. ఇంతకుముందు అయితే సందు చివర వచ్చేవాళ్ళు, ఇప్పుడు సందు చివర కానీ సందులో కానీ రావాలి. 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు నడుచుకుని వెళ్ళి తేవాల్సి వస్తుంది. పెద్దవాళ్ళైనా పిల్లలైనా. పిల్లలు ఒక ఏజ్ వాళ్ళు అయితే వెళ్ళొచ్చు, ముసలి అయితే మరీ ఇబ్బంది పడుతున్నారు. దానికి ముఖ్యమంత్రి గారు కూడా పర్యటనలకు వెళ్తున్నారు, ఎక్కడికెక్కడ అడ్డుకుంటున్నారు, పాపం ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. మొన్న పల్నాడు వెళ్ళారు, ఏదైతే ఉందో వెంటపురాల గ్రామం పరామర్శకి. చూస్తే జనం రిస్క్ వేసినంత రాళ్ళనంత జనం వస్తున్నారు. ఎలా ఉందన్న? ఎలా చూసుకుంటే ఎలా ఉంది? అప్పుడు 9 పథకాలకు ఇప్పుడు 6 పథకాలకి ఈ సంవత్సరంకి ప్రజలకి అర్థమైపోయింది. వాళ్ళు పథకాలు సంవత్సరం తర్వాత స్టార్ట్ చేశారు. అది కూడా అమ్మఒడి ఇచ్చారు, 15,000కి 13,000 ఇచ్చారు. నాకు తెలిసి అందరికి అందినట్లు లేవు పథకాలు. మొన్న సభలో కూడా ఏదైతే ర్యాలీలో కూడా ఈ పుష్ప డైలాగులు చెప్తూ బ్యానర్స్ పెట్టుకుని తిరుగుతున్నారు అంటున్నారు. అసలు వాళ్ళకి సంబంధం లేదు కదా దాని గురించి. ఎవడి ఇష్టం వాడదండి. ఇప్పుడు డెమోక్రసీ చెప్పారు కదా జగన్ గారు, డెమోక్రసీలో ఎవడికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడవచ్చు. దానికి మీరు సినిమా డైలాగులు వేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు ప్లకార్డులు పెట్టారు మొన్న జగన్కి, ఇంతకన్నా దారుణంగా వాళ్ళు పెట్టారు. టీడీపీ వాళ్ళు కూడా పెట్టారు ప్లకార్డులు. వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళు చేశారు. వీళ్ళు జగన్ చేయమంది ఎవరికి చెప్పలేదు. జగన్
అభిమానం కొద్దీ జనాలు చేస్తున్నారు వాళ్ళు, అంతే. మరి చూస్తే నిర్వీర్యమైన వ్యవస్థలో ఆరోగ్యశ్రీ ఉంది, వాలంటీర్ వ్యవస్థ ఉంది, పాపం ఏమంటారు, కొంచెం ఇబ్బందిగా ఉంది అంటున్నారు కదా. వాలంటీర్ వ్యవస్థ అంటే అది నంబర్ 1 వ్యవస్థ అండి నాకు తెలిసి. ఎందుకంటే ఒకప్పుడు నేను క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ రేషన్ కార్డు కానీ ఏ సర్టిఫికేట్కైనా తాలూకా ఆఫీస్లో లైన్లు నుంచునేవాళ్ళు ఇంతకుముందు. ఇప్పుడు మన 2014, 2015, 16 ఆ టైంలో 19 తర్వాత వాలంటీర్ దగ్గరికి వెళ్ళి జస్ట్ ఇలాగ మన ప్రూఫ్స్ ఇస్తే సరిపోయేది. వారం రోజుల తర్వాత సర్టిఫికేట్ వచ్చేసేది వెళ్ళి. ప్రజలకు కానీ ఇబ్బంది ఉండేది కాదు అప్పుడు సర్టిఫికేట్స్ కోసం. ఇప్పుడంటే మళ్ళీ మొదట్లాగే తాలూకా దగ్గరికి వెళ్ళి నుంచోవడం, ఎంఆర్ ఆఫీస్ చుట్టూ తిరగడం అది జరిగింది. ఇబ్బందిగానే ఉందంటారు కొంచెం. ఇబ్బంది. మనకి ఏమైందంటే మనకి ఎక్స్ సీఎం గారు కూడా చాలా పరిపాలన చేశారు. ఇప్పుడు వచ్చి రాగానే మనము మనుషులమే తప్పుగా వ్యత్యాసం చేయించడం చాలా తప్పది. ఎందుకంటే వాళ్ళు చేశాక వాళ్ళ వైపు కూడా నిలబడాలని నేను చెప్తున్నాను. ఇప్పుడు తీసుకెళ్తున్నారు కాదంటలేదు, మరి చేసిన వాళ్ళ సంగతి ఏంటి? చేయలేదు అని అనటానికి వీల్లేదండి. ఎందుకంటే ఫ్రమ్ ద గ్రౌండ్ నుంచి వాళ్ళు చేసుకుంటూ వచ్చారు, వాళ్ళకి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. అటువైపు కూడా మనం తీర్పిచ్చుకుంటా వాళ్ళను కూడా మనం ముందుకు నడిపించాలని నేను. ఈ ప్రభుత్వాలు ఏం చేసినాయి అంటే ఇప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వాలు, మీడియా సంస్థలు కూడా ఈ రప్పా నరుగుతాను కొంతమంది ఏదో అభిమానం ఎక్కువ బ్యానర్లు పెట్టి సినిమా డైలాగులు రాసుకుంటూ ఉంటారు కదా, చూసే ఉంటారు. నిన్న వ్యవహారం దాని మీదేనండి. ఇప్పుడు నేను బ్యానర్ చూశానండి, నరుకుతాము అని అంటున్నారు. అయితే నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ మనుషులు నరకటం కాదండి, స్వతహా వాళ్ళ మనసులో ఉన్నది బయటికి చెప్తారు. నరకటం అంటే మీరు అనుకునే ఆ నరకటం అయితే కాదు, దయచేసి మీరు తప్పుగా అనుకోకండి. ఇక్కడ మనుషులు స్పష్టంగా తమ మనసులో ఉన్నది స్పష్టంగా చెప్తారు, వ్యక్తీకరిస్తారు తప్పించి గురైనప్పుడు ఊరిని ఒక డైలాగ్ అంటారు తప్ప వాళ్ళు ఎవరిని ఉద్దేశించి హామ్ చేసే మనుషులు అయితే కాదు. ఇక్కడ చాలా స్వచ్ఛమైన మనుషులు, వాళ్ళు బయటకు అన్నారు తప్పించి వాళ్ళు అలాంటివి ఏమి చేయరని నాకంటే అభిమానం. అలాగే ప్రజలు ఉద్రేకంతో అలా ఉన్నారు కాబట్టి ఆ డైలాగ్ ఇవ్వాలి తప్పదు. ఎమోషన్లో ఉన్నప్పుడు సినిమా డైలాగ్ అంటూ ఉంటారు, అనాలి తప్పదండి. ఇప్పుడు మనుషులే ఉన్నారు, మాకు ఎమోషన్ కావాలన్నప్పుడు ఒక డైలాగ్ వేస్తారు, ఒక డైలాగ్ వేస్తే తప్ప ఉంది అందులో. ఏమైనా తప్పు జరిగితే కానీ జస్ట్ వాళ్ళ అభిప్రాయం వ్యక్తం చేస్తే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేదు, ఎందుకంటే వేస్ట్, తప్పే కదా అసలు. మరి కూటమి ప్రభుత్వం ఈ నెల 23 నుంచి, ఈ రోజేమో 20 కదా, ఇవాళ రైతులకు పెట్టుబడి సాయం 20,000 3 దప్పాలకి ఇస్తామంటుంది. ఈ రోజు మార్గదర్శకాలు విడుదల చేస్తున్నారు. ఈ యోగా డే అయిపోగానే దాని మీద కార్యాచరణ ఉంటుంది అంటున్నారు. ఎలా ఉంది? 23 నుంచి గడప గడపకి వెళ్తా ఉంటుంది కూటమి ప్రభుత్వ నాయకులు. వాళ్ళ పర్ఫార్మెన్స్ గురించి ఎలా ఉందని అడుగుతారంట. ఎలా ఉంది అంటే మా ఇంటికి ఇప్పటికే చాలామంది వచ్చారండి, వెళ్తారు. లేని పక్షంలో ప్రజలు రాలేదనుకోకుండా మా దగ్గరికి రాలేదని ఆన్లైన్లో అభ్యర్థన చేయలేదు. మనమే పరిపాలన అంటే ఫలానా మనిషిని ఏం లేదు, మనం అందరం కలిసి జట్టుకు తీసుకెళ్తాము. అంతేగాని రాలేదు కోడలేదనుకోకుండా మనందరం ఆన్లైన్లో చెప్పుకొని రాకపోతే అభ్యర్థన ఏదో పెట్టుకొని తెచ్చుకోవాలి తప్పించి మనం మీదకెళ్ళటం అనేది చాలా తప్పుగా నేను భావిస్తున్నాను. తర్వాత మన 10 సంవత్సరాలు 11 సంవత్సరాలు అయింది, ఇంకొక 5-7 సంవత్సరాలు మనం జాగ్రత్తగా తీసుకెళ్ళగలిగితే భారతదేశంలో మనం కలిసి ఉన్నట్టుగా అవుతాము. అది అందరూ కలియగలేకపోతే మాత్రం మనకు చాలా ఇబ్బంది జరిగే అవకాశం ఉందని నా మనవండి, నన్ను మన్నించండి ఏమన్నా చెప్తే. ప్రోగ్రాంకి వచ్చినప్పటి నుంచి కూడా జగన్ గారు కొన్ని ప్రెస్ మీట్లు పెట్టారు నిన్న మీడియా ముఖంగా. ఏదైతే ఈ 1 సంవత్సర పరిపాలనలో కూటమి ప్రభుత్వం చేసింది ఏమీ లేదంటున్నారు. మరి ప్రజలు చూస్తేనేమో ఒక పక్క పథకాలు వస్తున్నాయి అంటున్నారు, కొంతమంది రాలేదంటున్నారు. ఏదో చెప్పండి. మాట అంటారా, జగన్ భవిష్యత్తు మంచిది కాదు మాట అంటారా. రేపు నెక్స్ట్ వచ్చే సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఇదే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం చంద్రబాబు కొడుకిస్తారు. సీఎం సీట్లో కూర్చుండేది ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. అదే సీటు వాళ్ళ అబ్బాయి కూర్చుంటాడు, ఈ వెనకాల నడిపిస్తాడు ఈయన. ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. చంద్రబాబు నాయుడు గారు. ఏంటంటే పథకాలన్నీ బాగున్నాయి. ఒక మాట అండి, ఏంటంటే ఒక మాట, రోడ్ల పాయింట్ కానీ తర్వాత
అన్నట్లో అన్నీ బాగున్నాయి. ఆయన చేసే పథకాలు అన్నీ బాగున్నాయి. మరి చూసుకుంటే ఈయన ఏమంటున్నారంటే మమ్మల్ని చూసి ఎందుకు భయపడుతున్నారు, మాకు ఆంక్షలు ఎందుకు పెడుతున్నారు, మాకు వచ్చిన 11 సీట్లే కదా అంటున్నారు. ఉండగలమాట 11 సీట్లు వచ్చినా మీరు ఎందుకు భయపడుతున్నారు అంటున్నారు. ఒక మాట అండి. జగన్మోహన్ రెడ్డి గారు కూటమిని ప్రశ్నిస్తున్నారు. 11 సీట్లే వచ్చినాయి కదా, మరి ఎందుకు భయపడుతున్నారు, మాకు ఎక్కడికి వెళ్ళినా సభలో సమావేశాలకు ఆంక్షలు ఎందుకు పెడుతున్నారు, ఈ సంవత్సర కాలంలో మీరు చేసింది ఏమీ లేదంటున్నారు. నిజమేనా? ఒక మాట అంటారా, చిన్న మాటేనండి. ఇప్పుడు మంగళోడికి 10,000, సాగలోడు 10,000, ఆటోవాడికి 10,000. ఆ 10,000 ఆటోవాడికి వేసేసి 20 తెగుతున్నావు కదా, ఇంకేసే పథకం ఉంది. నువ్వు పథకం దేనికి వేస్తున్నావు? పథకం దేనికి వేస్తున్నావు? తల్లికి వందనం ఎలా ఉంది? మొన్న డబ్బులు పడినాయని చాలా మంది అంటున్నారు కదా, తల్లికి వందనం ఇచ్చారు కదా. బాగుంది, సూపర్గా ఉంది. ఇప్పుడు ఇంకో మాట కూడా చెప్తాను నేను. ఆడవాళ్ళకి బస్సులు పెడుతున్నా ఎవరు ఆగస్టు 15 పెడుతున్నారు. అది కూడా వాస్తవమే. ఒకటే గుర్తుపెట్టుకోండి, మా పవన్ కళ్యాణ్ గారు ఆయన పెట్టి వెచ్చం, కానీ రాజకీయ నాయకులు ఎవడో పెట్టలా. అర్థమైందా? ఒకటే గుర్తు పెట్టుకోండి, చిన్న మాట. అయితే ఒకటి మొన్న సభలో ఏదైతే సత్యనపల్లి సభ వెంటప్రాల గ్రామంలో కొంతమంది ఏంటంటే టీడీపీ కార్యకర్తలుగా ఉండి కార్డు ఉంది వాళ్ళకి, సభ్యత్వం కార్డు. వాళ్ళు ఏం చేశారంటే బ్యానర్ల పైన పుష్ప డైలాగ్ రాసుకొని రప్పా నరుకుతాము వచ్చేది అంటున్నారు కదా. పుష్ప డైలాగులే మొట్టలేదు అని ఎప్పుడైతే బయటికి తోసేసావాడిని. అది కూడా మాట్లాడతాను నేను. రమ్మను, సభలకు వస్తాడా ఎవరికైనా వస్తాడా? జగన్ ఏమంటాడంటే ఆ డైలాగ్ చేస్తే తప్పే ఉంది, మనం ఉంది సామాజిక. ఒక మాట అంటారా, చిన్న మాటేనండి. ఆడు ఇది గొంగొత్తి సినిమా తీసినప్పుడు బుట్ట నాకు కొడుకాడు. ఆడికి ఆకు పుక్కు తెలీదు. చిరంజీవి పెట్టి వచ్చాడు. అర్థమైందా? చిరంజీవి పెట్టి వచ్చాడు. ఆడెవడో తెలీదు. నిజంగా అనకూడదు, కానీ ఆ సినిమాలో కొజ్జానా కొడుకులు ఉన్నాడు. ఆడు రమ్మను, నేను మాట్లాడతా. 23 నుంచి కూడా గడప గడపకి వెళ్తామంటున్నారు కూటమి నేతలు. చేసిన సంక్షేమం ఎలా ఉందని అడుగుతామంటున్నారు. ఏం చెప్పబోతున్నారు? వస్తే గడప గడప వెళ్తాం అన్నది కాదు, అది కాదండి. ఉండగలమాట. ఇంకో నా సీఎం రేంజ్లో ఉంది తెలుసా, నీకు తెలియదమ్మా. వెనకాల కార్పొరేటర్ నేనే మాట్లాడేది. మా అభిప్రాయం ఏంటంటే పరిపాలన వెళ్తుందండి. అయితే మనకి ఈ పరిపాలనలో కొన్ని బిజినెస్ డెవలప్ అయింది. విజయవాడలో బిజినెస్ డెవలప్ అయిందంటే జీడిపి డెవలప్ అయింది, బ్యాంకులు డెవలప్ అయినాయి. గ్లోబల్ సిటీగా ముందలకెళ్తుంది తప్పించి మనది వెనకపోతే పడిపోలేదు. ఆ తర్వాత రెండోది ఏంటంటే మనకి ఈ ప్రదేశం విజయవాడ, గుంటూరు, తెనాలి, అమరావతి, వేరే కోస్తలాంధ్ర అటు పోల్చుకుంటే ఇటు చాలా డెవలప్ అయిందండి. ఈ సంవత్సరం పరిపాలన నా దృష్టి అబ్జర్వేషన్లో రైతు బజార్లు, చాలా బిజినెస్ సెంటర్లు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లు బాగున్నాయి. నేను అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. అయితే మాజీ ప్రభుత్వాలు జనంలోకి వస్తున్నాయి, ఏదైనా సమస్యలు వస్తే లేకపోతే ఏదైనా జరిగినా కానీ సంఘటనలు ఇప్పుడున్న ప్రభుత్వాలు ఇమీడియట్గా యాక్షన్లు తీసుకుంటున్నాయి. మాజీ ప్రభుత్వం మొన్న ఏదైతే సత్యనపల్లి వెళ్ళారు, ఎవరైతే జగన్ గారు నిన్న మీడియా ముఖంగా మాట్లాడడం జరిగింది. 11 సీట్లు వచ్చిన మమ్మల్ని చూసి భయం ఎందుకు అంటున్నారు ఇప్పుడున్న ఏదైతే ప్రభుత్వాన్ని. ఈ ఆంక్షలు ఎందుకు? జనం స్వచ్ఛందంగా వస్తున్నారు కదా, మీరు మంచిగా చేశారు కాబట్టి మీకు వస్తారంటున్నారు. ఆయన ఎలా చూడాలి ఈ వ్యత్యాసం? దీని మీద నాకు అంత అవగాహన లేనప్పటికీ ప్రజలు వీటి మీద కూడా మంచి తీర్పు ఇవ్వాలండి. సంవత్సర పరిపాలన ఎలా అనిపిస్తుంది? ఏమేమి జరుగుతున్నాయి? అన్ని సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళు ఏదైతే పథకాలు ఇస్తామని చెప్పారో అన్ని ఇస్తున్నారండి. చాలా బాగుంది. చూసుకుంటే ఎలా ఉంది సార్ ఈ పర్యటన అనంతరం కూడా ఈ పల్నాడు జిల్లా కొంచెం గందరగోళం నెలకొంది. అసలు నేను చెప్తున్నాను కదా, కూటమి ప్రభుత్వం ఇతన్ని బొక్కలో వేయకపోవటమే చేసిన తప్పు. వచ్చిన ఎప్పుడైతే జూలై 12న వచ్చింది, సోర్నింగ్ సెరమనీ అయింది కదా, అప్పుడే వెంటనే 14 వేసేయాలా. చంద్రబాబు నాయుడు వేశారండి. ఆయనకి ఏ నోటీస్ ఇచ్చారు? 41 నోటీస్ ఇచ్చారా? ఏమైనా ఎంక్వైరీ చేశారా? ఏమైనా చేశారా? దాని మీద వేశారు. ఎక్కడో కడపలో ఉండి అర్ధరాత్రి తీసుకొచ్చేసి
రాజమండ్రి జైల్లో తెంగారు. చట్టపరమైన చర్యలు ఉంటాయి, ఎందుకంటే శాంతి భద్రతల విషయాలు అంటున్నారు కదా. శాంతి లేదు, భద్రత లేదండి. అప్పుడు ఆయన అరెస్ట్ చేసినప్పుడు శాంతి ఉందా? ఎంతమంది ఇదివలని అరెస్ట్ ఈయన వెళ్తేనే హెలికాప్టర్లు తెంగేస్తే కింద ఏది ట్రాఫిక్ ఇచ్చేస్తారంటే ఏంది, చెట్లు కొట్టేయటం, పరదాలు వేయటం, గేట్లు ఇచ్చేయటం. విమర్శలు ఎలా ఉన్నాయి? పాత ప్రభుత్వాలు ఈ కొత్త ప్రభుత్వాల మీద ఏం చేయలేదు అంటున్నాయి కదా. సంవత్సర పాలన ఆల్రెడీ ఇచ్చారు కదా. ప్రమాణంగా చేసి అగుపడుతూనే ఉన్నాయి కదండి. రోడ్లు ఏంటి, అన్నా క్యాంటీన్ ఏంటి, తర్వాత ఈ అమ్మ ఒడిని ఇప్పుడు ఏం చేశాడు, దాని ఏదో పేరు, తల్లికి వందనం ఏంటి, ఎవరు ఇచ్చాడండి ఆయన ఏమన్నా? ఏం లేదు, బ్రహ్మాండంగా ఉందండి. ఖచ్చితంగా చర్యలు ఉంటాయి అంటారా పాత ప్రభుత్వం మీద? ఈ యొక్క మొన్న సత్యనపల్లి లేటు, సంవత్సరం లేటు చేశారు, అది చాలా తప్పు. పుష్ప డైలాగులు చెప్తున్నారు నిన్న మీడియా ముఖం. ఇలా వేసేయాలండి వాళ్ళని. నరుగుతారండి సార్ 2029. రఫార్ నడుపుతారు, అయిపోయిందే ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు యోగా కోసం ఉన్నాడు ఈయన. రేపు యోగా ఇది ఉంది కదా, యోగాంధ్ర కోసం ఏమైనా ఇది కాకుండా ఉండడానికి అది అయిన తర్వాత ఈ గురువు గారి పని ఉంటుంది. అది అయితే చర్యలకు తప్పవు అంటారు గట్టిగానే. అసలు చెయ్యాలండి బాబు, సంవత్సరం క్రితమే చెయ్యాలా. 12th జూన్లో సోనిన్ సెరమనీ చేశాడు ఈయన, 14th వేసిపోయాడు బొక్కలో. 11 సీట్లు వచ్చినాయి. మామూలు మా జనసంద్రం చూసి భయపడుతున్నారని అడుగుతున్నారు. డబ్బులు ఇస్తే ఎవడైనా వస్తాడండి. మందు బాటిల్లు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.